తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. అందుకే రాజధాని అభివృద్ధికి అధికారంలో ఉన్న అన్ని పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో అక్రమ కట్టడాలు, మూసీ సుందరీకరణపై ఫోకస్ పెట్టారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానికి వేగంగా అడుగులు పడ్డాయి. సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే అప్పుడు సమర్థించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వ్యతిరేకించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నాలిక మడతపెట్టడం ఏంటని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తరువాత ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితమయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ రాజకీయంగా కుదేలైపోయింది. ఈ పరిణామాల మధ్య హైడ్రా రూపంలో బీఆర్ఎస్ కు రాజకీయ ఆయుధం దొరికింది. ఇంకేముంది, సరికొత్త రాజకీయానికి బీఆర్ఎస్ తెరలేపింది. ఒకప్పుడు ఇదే కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని మీడియా సాక్షిగా ప్రకటించారు. అంతేనా, మీడియా కూడా ధర్మం పాటించాలని, అనుకూలంగా ప్రచారం చేయాలని హితబోధ చేశారు. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినంత సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. అప్పటి సీఎం కేసీఆరే కాకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేశారు. ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టవద్దని, నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం, ఆ ఛానల్ మొత్తం కబ్జాలు, దాని మీద ఇల్లు కట్టారు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి. బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మూసీ సుందరీకరణ, అక్రమ కట్టడాల కూల్చివేతలపై దృష్టి పెట్టారు. హైడ్రాను నెలకొల్పారు. హైదరాబాద్ తో పాటు మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కొన్నింటిని కూలగొట్టారు. ఇదే సమయంలో నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోంది. అయితే ఇక్కడే కొన్ని చోట్ల కొందరి నుంచి నిరసనలు ఎదురయ్యాయి. హైడ్రా దూకుడు చర్యలతో కొంత అశాంతి రేగినా మొత్తం ఏదో అయిపోతుందన్నట్లుగా బీఆర్ఎస్ కొత్త రాజకీయానికి తెరలేపింది. 2 నాలుకల ధోరణితో వ్యవహరించింది. ఎవరడ్డొచ్చినా బుల్డోజర్లతో కూల్చేయాల్సిందే అంటూ మాట్లాడిన నోర్లే ఇప్పుడు నాలుక మడతపెట్టాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా తిరగబడాలని కేటీఆర్ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్లలో సీపుర్లు ఉన్నాయా? కొత్తగా మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క సీపుర్లు తీసి, రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడొస్తారో సుఖం. ఇక పక్క ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ నాడు, కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. మొత్తంగా బీఆర్ఎస్ 2 నాలుకల ధోరణిపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఇదే కేసీఆర్ కదా 2016లో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా, ఎవడొచ్చినా నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆరే కదా. మూసీ నది విషయంలో కూడా ఇప్పటి వరకు బీదవాని గుడిసె ఒక్కటి కూడా కూల్చలేదు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం, ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను జోడించి, ఆ వీడియోలను జోడించి విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురిగాలేదు. ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు.
అక్రమ కట్టడాల అంతు చూస్తామని అధికారంలో ఉండగా ప్రకటించి ఇప్పుడు మాత్రం ప్రజలను రెచ్చగొట్టడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలపై బీఆర్ఎస్ డబుల్ యాక్షన్ ను ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు.